మెగాస్టార్ చిరంజీవి గారి మాతృమూర్తి అంజనాదేవి గారికి ఒక స్పెషల్ అవార్డు వచ్చిందనమాట. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక అవార్డు ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్గా చేశారు హైదరాబాద్లోని దస్ఫల్లా హోటల్లో. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అవార్డు ఫంక్షన్కి ఒక ప్రత్యేకమైనటువంటి పేరును కూడా పెట్టారు, బాపు బొమ్మ విశ్వ మహిళా అవార్డులు అని చెప్పేసి. సో ఒకప్పుడు బాపు గారి సినిమాలో నటిస్తూ బాపు బొమ్మగా పేరు తెచ్చుకున్నటువంటి దివ్యవాణి గారు ఈ యొక్క అవార్డు ఫంక్షన్ని మొత్తం కూడా తనే ఆర్గనైజ్ చేశారనమాట. సో ప్రజెంట్ అయితే ఇది ఓన్లీ తెలుగు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎవరెవరికైతే వాళ్ళ యొక్క రంగంలో సత్తా చాటుతూ ఉన్నారో అండ్ చాలామంది మహిళలకి ఎవరైతే ఇన్స్పిరేషన్గా ఉంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ అవార్డులు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇండియా వైడ్గానే కాకుండా అండ్ రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అంటే జాతీయ లెవెల్లో కూడా ఈ యొక్క అవార్డు ఫంక్షన్ని చేస్తాము అనే విధంగా కూడా తను చెప్పడం అనేది చాలామంది కూడా హ్యాపీగా అనిపించింది. మరి ఇప్పుడు అంజనాదేవి గారి విషయానికి వస్తే తను ఏ రంగంలో కూడా ముందు లేదు కదా, మరి తనకెందుకు అవార్డు ఇచ్చారు అండ్ ఏ కేటగిరీలో ఇచ్చారు అనే విధంగా కూడా చాలామంది షాక్ అవుతూ ఉన్నారు. సో ఇక్కడ స్పెషల్గా ఏదో కేటగిరీకే ఇవ్వాలనే విధంగా కాదండి, తన యొక్క సంతానం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాగబాబు గారు కావచ్చు, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంత గొప్ప సంపదను అందించినటువంటి ఆ అమ్మకు ఇంకా స్పెషల్గా కేటగిరీ ఎందుకు అవసరం అనే విధంగా కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే అంజనాదేవి గారు తను కొన్ని ఇంటర్వ్యూస్లో మనం చూసాము, వాళ్ళ ఫ్యామిలీ గురించి తను ఎంత సాక్రిఫైస్ చేశారు అనేది మనము క్లియర్గా విన్నామన్నమాట. సో మరి ఆమె వాళ్ళ ఫ్యామిలీకి అంత సపోర్ట్ చేస్తూ వాళ్ళ కొడుకులకి వాళ్ళ సంతానానికి ఇంత సపోర్ట్గా నిలబడి వాళ్ళని ముందుకు నడిపించింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ యొక్క పిల్లలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నారు. అదేవిధంగా రాజకీయ రంగాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది ప్రజలకి ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా ఆసరాగా ఉంటూ ఉన్నారు. సో ఇలాంటి గొప్ప వాళ్ళని అందించినటువంటి ఆ తల్లికి స్పెషల్ కేటగిరీ అస్సలు అవసరం లేదండి. సో మరి ఖచ్చితంగా ఇలాంటి ఎంతోమంది మాతృమూర్తులు కూడా ఉన్నారు. అండ్ అదేవిధంగా యాంకర్ స్వప్న కావచ్చు, లేకపోతే కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి గారు కావచ్చు, ఈ విధంగా చాలామంది మహిళలకి ఇటు సినీ రంగం కావచ్చు, సీరియల్ యాక్టర్లు కావచ్చు, అండ్ నార్మల్గా మన సమాజంలో ఎంతోమంది సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక డాక్టర్గా కావచ్చు, లాయర్గా కావచ్చు, ఇంజనీర్గా కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు కూడా ముందుండి వాళ్ళ సత్తా ఏంటని స్టార్ట్ చెప్తూ ఉన్నారు. అండ్ దానితో పాటు చాలామంది కూడా మీరు ఎంత కష్టపడ్డా కూడా మగవారితో సమానం కాదు అని వాళ్ళకి ముక్కు మీద వేలేసుకునే విధంగా, సో మరి మగవాళ్ళ కన్నా కూడా ఎక్కువగా మేము పని చేయగలము, మీతో సమానంగా కాదు మీకన్నా ఎక్కువగా మేము సత్తా చూపించగలమని చెప్పేసి అన్ని రంగాల్లో కూడా వాళ్ళ సత్తా చాటుతూ ఉన్నారు. సో అలాంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క అవార్డ్స్ అనేది ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పేసి కూడా గుర్తిస్తామని చెప్పేసి కూడా దివ్యవాణి గారు చెప్పడం సో చాలామంది మహిళలకు కూడా ఒక గర్వకారణంగా అనిపిస్తుంది. అండ్ ఈ అవార్డు ఫంక్షన్ని కూడా ఒక మహిళ ఆర్గనైజ్ చేయడం అనేది కూడా గొప్ప విషయం అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఇటు చిరంజీవి గారి అమ్మగారికి అంజనాదేవి గారికి ఒక అవార్డు రావడం అనేది కూడా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, ఏ ఒక్క సినిమా ఫంక్షన్ అయినా కూడా మిగతా ఏ అవార్డు ఫంక్షన్ అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా యాక్టర్స్ యాక్ట్రెస్లే ఉన్నారు కాబట్టి ఏదో ఒక కేటగిరీలో వాళ్ళకి అవార్డ్స్ వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళందరూ ఈ విధంగా ముందుకు రావడానికి కారణమైనటువంటి వాళ్ళ అమ్మగారి గురించి ఈ విధంగా ఆలోచించి తనకు కూడా ఒక అవార్డు ఇవ్వడం అనేది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. మరి అంజనాదేవి గారికి ఈ యొక్క బాపు బొమ్మ విశ్వ మహిళ అవార్డు రావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.